बुलेट लगाओ गुंडेलो सरिकोत्ता रिंगो ले लो आवाज मिला के एक साथ बोलो 3 2 1 गो పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం పొంగలొచ్చింది ఎగిరేరా గాలిపటం పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం పొంగలొచ్చింది ఎగిరేరా గాలిపటం నమస్కారం శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2400+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. స్టార్ మహిళ కార్యక్రమాన్ని చూడడానికి కూర్చున్న ప్రేక్షకులారా, మేము వచ్చేసాం, 4 పార్టిసిపెంట్స్ ని తెచ్చేసాం. మరి ఇంకేం చేద్దాం, ఇంట్రొడక్షన్ తీసుకుందాం. మీరు? హాయ్ సుమా. హలో, నా పేరు లక్ష్మీ సాధన. మా వారి పేరు అనిల్ కుమార్. ఒక బాబు ఉన్నాడు, బాబు పేరు ఆశ్రిత్. ఇంకా బాబుతో సరిపోతుంటుంది. టీవీ బదులు రైమ్స్ చూడటం అలవాటు అయిపోయింది. ఏది మీకు వచ్చిన ఒక మంచి రైమ్ చెప్పండి. యాక్చువల్లీ మన చిన్నప్పుడు రైమ్స్ అన్ని మారిపోయాయి కదా. ఇప్పుడు పిల్లలు ఎలా రైమ్స్ చెప్తున్నారంటే, చాటింగ్ చాటింగ్ ఎస్ పప్పా, గర్ల్ ఫ్రెండ్ సెట్టింగ్ నో పప్పా, టెల్లింగ్ లైస్ నో పప్పా, ఓపెన్ యువర్ వాట్సాప్. ఈ రైమ్ మీరు మీ పిల్లోడికి నేర్పించట్లేదు కదా? వాళ్ళే మనకు చెప్తున్నారు. మీ బాబు కొద్దు, వాళ్ళ బాబుకు నేర్పించండి. సింధు. హాయ్, హాయ్. నా పేరు సింధు. నేను బోయినపల్లి నుంచి వచ్చాను. మాది ప్రెసెంట్ వెస్ట్ గోదావరి కొవ్వూరు. మాది ప్రెసెంట్ వెస్ట్ గోదావరి కొవ్వూరు. అంటే అది తర్వాతకి ఏమైనా మారే అవకాశం ఉందా? ఏం మారేది లేదు, ఎప్పుడు కొవ్వూరు. ఓకే ఓకే. రజనీ కుమారి. హాయ్, హాయ్. నా పేరు రజనీ కుమారి. రజనీ కుమారి మీనింగ్ చీకటి వెలుగుల కలయిక. రజనీ అంటే చీకటి, కుమారి అంటే వెలుగు. కుమారి అంటే వెలుగా? అవును. అజ్జా, మరి కుమారి శ్రీమతి అయితే వెలుగేమవుతుంది? వెలుగు ఇంకా ఎక్కువ అవుతుంది. లేదు లేదు, కుమారి శ్రీమతి అయ్యేదే అతని శ్రీమంతుడిని చేయడానికి. ఈ వెలుగును తీసుకెళ్లి అతని జీవితంలో నింపుద్ది. అందుకనే మన వాళ్ళు ఇలా పెట్టారా? నాకు కళ్ళు తెరిపించారండి మీరు. అనుపమ. హాయ్ సుమా. హాయ్. నా పేరు అనుపమ. మా ఆయన గారి పేరు ఫణికుమార్. నాకు ఒక పాప మహతి. నేను హైదరాబాద్ హెచ్ఎంటి నగర్ నాచారం నుంచి వచ్చాను. మేము వైజాగ్ లో ఉంటాం. ఆఫ్టర్ మ్యారేజ్ మేము హైదరాబాద్ వచ్చాం. వైజాగ్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ ఎంత కాలం అవుతుంది? 5 years. 5 years. మ్యారేజ్ పర్పస్ అయిపోయారా హైదరాబాద్ లో? వెల్ సెటిల్డ్. వైజాగ్ వదిలి వచ్చినప్పుడు కొంచెం బెంగగా ఉండిందా? బీచ్ ని ఇక్కడ మిస్ అవుతున్నాం కదా. బీచ్ లేదు ఇక్కడ. బీచ్ హుస్సేన్ సాగర్ ఉంది. హుస్సేన్ సాగర్ బ్యాడ్ స్మెల్. ఎందుకు? మనం సెంటు కొట్టుకుని వెళ్ళాలంతే. మాస్క్ వేసుకుని వెళ్తే సూపర్. వైజాగ్ బీచ్, కైలాసగిరి, రుషికొండ చాలా ఉంటాయి. చాలా బాగుంటుంది వైజాగ్. కొంచెం తెచ్చుకోండి. బీచ్ తేలేం కదా. అయినా బీచ్ మనం ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. కళ్ళు మూసుకొని మన ఆలోచనలో తీసుకురావడమే. ఓకే. నేను ఇప్పుడు వైజాగ్ బీచ్ దగ్గర ఉన్నాను తెలుసా? స్విమ్ చేస్తున్నారా? సుమా పడిపోతావు. సుమా పడిపోతున్నా. నేను పడనుగా. సుమా పెద్ద వచ్చేసింది. జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఎలుకు కొట్టుకుపోతావు. బాగుంది, తడిసిపోతుంది. సరే సుమా పెద్ద వచ్చేసింది. అమ్మో సుమా, తిమింగలం. నేను పడిపోతాను అనుకున్న టైంలో కళ్ళు తెరుస్తా. మేము చిన్నప్పుడు వైజాగ్ లో ఇసుకతో గూడ్లు కట్టి దాంట్లో మందార పూలో పెట్టి ఆడుకునేవాడు. అది మీ పనేనా? మొన్న వెళ్ళినప్పుడు నా కాలుకి తగిలింది. అయ్యో, నేను ఎప్పుడు ఒక 10 years బ్యాక్. ఇంకా ఉంది అది అక్కడే. ఇంకా అక్కడే. అయ్యో, మందార చెట్ల కెరటాలకు వచ్చి కొట్టుకు వెళ్ళిపోయింది అనుకుంటా. అటువైపు మాత్రమే కెరటాలు రాలే. ఓహో, ఓకే. మా వారి పేరు శ్రీనివాసరావు. ఈవిడ చెప్పలేదని ఇందాక నుంచి మనం ఇసుక అంటున్నాం, గూడు అంటున్నాం, దిబ్బలు అంటున్నాం. ఆవిడ మాత్రం మా వారు. చెప్పండి. శ్రీనివాసరావు అండి. బిజినెస్ కన్స్ట్రక్షన్స్ అండ్ వెహికల్స్ కాంట్రాక్టర్. ఆయన బిజినెస్ మాకు లైఫ్ పార్ట్నర్, నేను బిజినెస్ పార్ట్నర్ గా ఉంటున్నాను. అంటే హౌస్ వైఫ్ అని చెప్పుకునే కానీ మనం కూడా వర్క్ చేస్తున్నాం కదా, అది కూడా చెప్పుకోవాలి కదా. అసలు మగవాళ్ళకి మానసిక సంతులన నింపేది ఆడవారి. అంటే ఇప్పుడు మగవారు మెంటల్ బ్యాలెన్స్ తో ఉండాలంటే వాళ్ళ ఆవిడ్లు వీళ్ళని జాగ్రత్తగా చూసుకొని
ఎక్కువగా నసగకుండా వాళ్ళని ప్రశాంతంగా ఉంచగలగాలి. ఎంత జాగ్రత్తగా చూసినా వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. అక్కడ ఎలాగో మెంటల్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆవిడలు బ్యాలెన్స్ చేస్తారు. దీన్నే మెంటల్ బ్యాలెన్స్ అంటారు. ఈ రకంగా కాపురాల్ని మీరు చక్కగా సజావుగా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇంకా నా దగ్గర చాలా చిట్కాలున్నాయి, మధ్య మధ్యలో నేను మీకు చెప్తూ ఉంటాను. అయ్యో సుమా గారు ఇంకా అవలేదండి, అవ్వకుండా చాలా వెళ్ళిపోతున్నారు. ఉందా? చెప్పండి. మాకు 2 పాపలు బాబు. పెద్ద పాప 2 పాపలు 2 బాబులా? 2 అమ్మాయిలు అబ్బాయి. ఆహా, ఇవి అన్ని కాకుండా బిజినెస్ కూడా పెట్టారా మీరు? మా అత్తయ్య గారు ఇన్స్పిరేషన్ అనమాట, అడుగుతారు అనమాట. ఎప్పుడు వెళ్ళొచ్చు కదా, టీవీ ముందు చూస్తూ ఉండటమే కాదుగా, మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చుగా అంటే, అవును. నాకు కొంచెం ఈ బిజీ మూలన టీవీ కొంచెం తక్కువే, కానీ మీ ఈ మహిళా ఈ కార్యక్రమం మామూలు జబర్దస్త్ ఇట్లా చూస్తారు, బాగుంటుంది. ఇవేంటంటే కొంచెం మనకి హాయిగా బిజినెస్ వాటికి కొంచెం రిలీఫ్ గా అనిపిస్తుంది, యాక్టివ్నెస్. సుమా నేను మాత్రం మొట్టమొదటిసారి చూస్తున్నట్టుగా లేదు తెలుసా, అసలు చాలా సంవత్సరాల నుంచి రోజు చూస్తున్నాం కదా. ఫీలింగ్ అదే. వీళ్ళు నాకు కొత్తగా ఉన్నారు, నువ్వు కొత్తగా లేవు. పాతదనం అనేది ఉండదు మీతో, మీ ఇంక చూస్తున్నా మీరు చేసే పనులు మేము మాట్లాడుతున్నా. అదే ఏమిటో, నేను పాతబడను మళ్ళీ అలా కొత్తగాను ఉండను, ఈ మధ్యలో నేను ఇట్లా నడుస్తూ ఉంటాను అనమాట. ఓకే, ఇప్పుడు మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. Ready, 1 2 3 రెడీ 1 2 3 గో. స్టార్ట్. స్టాప్. ఒకటి వెనక్కి వేయండి, స్టాప్ అన్న తర్వాత వేశారు. లక్ష్మీ సాధన స్కోరు 9 18 27 28 29 30 31. రెడీ 1 2 3 గో. ఒకటే ఏంటి వెనక్కి, స్టాప్ అన్న తర్వాత వేశారు. 1. రజనీ కుమారి స్కోర్ 9 18 19 20 21 22 23 24 25 26 27. ఓకే, మీరేదో ప్రిపేర్ అయ్యి వచ్చుంటారుగా జోకులో పొడుపు కథలో, చెప్పండి మీరు. ఓహోయ్ రాజు ఒడ్డు పొడిగేలా, పట్టుకోపోతే పిడికిడ కూడా లేవేలా. ఓహో రాజు ఒడ్డు పొడుగేలా, పట్టుకుంటే పిడికిడ కూడా లేదేలా. చెరుగ్గడా? రాజు అంటే పొడుగ్గా చెరుగ్గడేగా. ఏమైనా ఉండొచ్చు, ఇంకేమైనా కూడా అయ్యి ఉండొచ్చా? మీరేమనుకుంటున్నారు, నాకేం తెలుసు. సరే మీరు చెప్పండి. ఓడిపోయినట్టేనా? పొగ పొడుగ్గా వెళ్ళిపోద్ది కదా, పట్టుకుంటే పిరికెడ కూడా ఉండదు కదా. ఓహో అలాగా. క్లాప్స్ కొట్టు. ఈ పొగ అయినానా? క్లాప్స్ కొట్టాలి. మీరు? నేను పొడుగు కదా. సుబ్బారావు సికింద్రాబాద్ వెళ్ళాల్సి వచ్చుంటది, వెయిట్ చేస్తుంటాడు ఆటో కోసం. ఆటో వాడు వస్తాడు, ఆటో వాడు వస్తే నాకు సికింద్రాబాద్ వెళ్ళటానికి ఎంత తీసుకుంటావా అని అడుగుతాడు. 250 తీసుకుంటా అంటాడు ఆటో వాళ్ళు. అమ్మ 250, నేను 50 రూపాయలు ఇస్తాను తీసుకెళ్ళు అని అడుగుతాడు. 50 రూపాయలకి భూప్రపంచంలో ఎవరిని కూడా
సికింద్రాబాద్ తీసుకెళ్లే వాళ్ళు ఎవరు ఉండరు, ఒకవేళ తీసుకెళ్తే నా చెప్పుకలతో నేను కొట్టుకుంటాను అంటాడు. అప్పుడు సరే అయితే నువ్వు వెనకెళ్ళి కూర్చో, నేను తీసుకెళ్తాను నిన్ను అంటాడు. దాంతో ఏమైంది, వాడు కొట్టుకున్నాడా? కొట్టుకుంటాడు మరి. అదే మరి, ఇలాంటి సవాళ్ళు విసరద్దు, ముందు వెనకాల ఆలోచించాలి. ఓకే పదండి. 1 2 3 గో. మీరు ఒక్కసారి 2 కలిపేశారు, సో అందులోంచి ఒకటి వెనక్కి వేసేస్తారు. ఇప్పుడు అనుపమ స్కోర్ 9, 18, 19, 20, 21, 22, 23, 24, 25. రెడీ 1 2 3 గో. తొమ్మిది 18 27 28 29 30. మిమ్మల్ని పొడుపు కథ అడుగుతా. అడగండి. ఒంటికాల మీద ఉంటుంది, యోగ నిద్రలో ఉంటుంది, కానీ తన పని తను సాధించుకుంటుంది. ఏమిటది? అంతే. కొంగ. చెప్పేశారా? ఇంకో జోక్ చెప్తా అయితే. చెప్పండి. ఒక పిసినారు ఉన్నాడు, హోటల్కి వెళ్తాడు. వెళ్ళి ఒక కాఫీ వాటర్ సర్వర్ అంటాడు. సర్వర్ కాఫీ తీసుకొస్తాడు, తాగేస్తాడు. బిల్ తీసుకురా అంటాడు. బిల్ తీసుకొస్తాడు. బిల్ చూసి అబ్బో చాలా ఎక్కువగా ఉంది, కొంచెం తగ్గించచ్చు కదా అంటాడు. ఎందుకు సార్ అని అడుగుతాడు. నేను తాగింది షుగర్లెస్ కాఫీ అయ్యా, ఇంతెందుకు పే చేయాలి, మీకు ఆ షుగర్ అదే ఉంటుంది కదా, మిగులుతుంది కదా, సో నాకు ఆ బిల్లు కూడా మిగిల్చండి అని చెప్పేసి. చాలా జెన్యూన్ విషయం, అసలు మనం ఆలోచించాలి. అవునా? ఇప్పటి నుంచి మనం షుగర్ ఇప్పుడు అందరూ షుగర్ ఆయిల్ కొంచెం లోలో తింటున్నారు, అంతా చాలా అసలు లోలోనే తింటున్నారు, అందరు హెల్త్ కాన్షియస్ అయిపోయారు చాలా. ఓకే బాగుంది, థ్యాంక్ యూ. వెళ్ళండి. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. నిప్పు, ఫైర్, అదే ఇవాల్టి మన సిసిబి థీమ్. సిసిబి అంటే ఏంటి? సినిమా చూపిస్తా భామ అని షార్ట్ ఫామ్ అన్నమాట. సో ఈ సిసిబిలో ఇవాళ థీమ్ ఫైర్. ఫైర్ వస్తుంది, పక్కన ఒక సెలబ్రిటీ బొమ్మ వస్తుంది. మీరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా టైటిల్ ఏంటో చెప్పాలి. ఓకే సినిమా టైటిల్ లో ఖచ్చితంగా అగ్ని, నిప్పు ఇదేదో ఉండాలి. అండ్ ఆ సినిమాలో ఫ్రీజ్ అయిన ఆ సెలబ్రిటీ కూడా ఉండాలి. ఓకే, మొదటి నిప్పు, పక్కన పిక్చర్స్. ఇప్పుడు చెప్పండి, కాంబినేషన్ లో సినిమా పేరు. బాలకృష్ణ గారు నటించినటువంటి ఫైర్ అనే టైటిల్ వచ్చే సినిమా. చాలా ఈజీ. ఇందాక నేను చెప్పానా, సగం టైటిల్ చెప్పేశాను నేను. ఆ తర్వాత ఏమో మీరు ఉప్మా చేసుకోవడానికి వాడే సగం కలిపేస్తే అయిపోద్ది. అందుకోవాల్సిన వాళ్ళు అందుకున్నారు క్లూ ఆల్రెడీ. రజని, నిప్పురవ్వ చూద్దాం.
నిప్పు రవ్వ. ఓకే, చూసారా, ఒకప్పుడు మంత్ర ఎపిసోడ్ లో వచ్చిన మంత్రగత్తె మన శార్మైడ్లోనే ధ్వాంత ధ్వాంత ప్రళయాంతక ధూమ ధూమ జంఝామారుత ప్రయాణి. నిప్పు, ఆ మంట, పక్కన పిక్చర్స్. సింధు, జమదగ్ని. అగ్గిపెట్టుందా? ఉంది. అది సినిమా పేరు కాదు, కృష్ణ గారి పేరు. సినిమా పేరు అగ్నిపర్వతం. -6. గోవింద గోవింద బాగు చేయనను గోవింద, పైకి చేయనను గోవింద, ఇంట్లు తీరా గోవింద గోవింద గోవింద. అయ్యో పాపం, కానీ జమదగ్ని కరెక్ట్ అని నాకు ఎందుకో అనిపిస్తోంది. ఒకసారి మళ్ళీ బల్బులు చూడండి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. మీరు జమదగ్ని అని కాన్ఫిడెంట్ గా అనుకున్నారు, మరి ఎందుకు తప్పనుకున్నారు? వాళ్ళు మోటివేట్ చేసేసారు నన్ను. అంటే వేరే వాళ్ళ ప్రభావం మీ మీద పడిపోయింది అనమాట. అంతే అంతే. అగ్ని పర్వతం ఉంది, జమదగ్ని ఉంది, 2 ఉన్నాయి. ఓకే, అగ్గిపెట్టుందా? లేదు, లైటర్ లేదు. అగ్ని, జమదగ్ని. ఏ అగ్గిపెట్టలు లేకుండా అందరూ ఇవాళ ప్రోగ్రామ్ కి వచ్చారా? అందరూ గ్యాస్ లైటర్ వాడ్ చేస్తున్నాం. నేను అగ్గిపెట్ట అడుగుతానని మీకు తెలియదా? తెలీదు. ఇండక్షన్ స్టవ్ యూజ్ చేస్తున్నాం, అందుకే అగ్గిపెట్టి అక్కర్లేదు, లైటర్ అక్కర్లేదు. కనీసం గ్యాస్ అయినా నింపుకొని వచ్చారా? నువ్వు అప్డేట్ అయ్యి లైటర్ వాడుతున్నావు అనుకున్నాను. అవును, ఇప్పుడు అగ్గిపెట్టలు లేవు కదా, మరి ఏం వాడుతున్నారు? ఇండక్షన్ స్టవ్. ఓకే, మీరు చెప్పండి లక్ష్మి. అగ్గి పెట్టిపోయే లైటర్ వచ్చే. డమ్ డమ్ డమ్. ఓకే, సింధు. రైస్ కుక్కర్, కరెంట్ రైస్ కుక్కర్. ఓహో, అంటే నిప్పు పోయి కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చింది. కరెంట్ తో రజని, కరెంట్ తో నిప్పు పోయింది. కరెంట్ తోనే. మైక్రోవేవ్లు ఇవన్నీ వచ్చేసాయి, అందుకని అగ్గిపెట్టెలు బాగా తగ్గిపోయాయి అంటారు. ఏముంది, ఇది వరకు కావాలంటే కుంపటి వెలిగించారు, ఇప్పుడు కరెంట్ పోయినా ఇన్వర్టర్ కూడా మనకి ఫెసిలిటీ ఉంది. ప్రాబ్లం లేకుండా పోయింది, మనకి జీవితాలు సుఖమయం అయ్యాయి అంటారు. దీపాలు కేవలం దీపావళికి. ఏమండి, నాకు ఒక డౌట్ ఏమిటంటే, ఇప్పుడు ఫోన్లోనే ఇంచుమించుగా మన జీవితాలు నడిచిపోతున్నాయి అంతా. ఏమో ఫ్యూచర్ లో లైటర్ వస్తుంది, మనం ఇలా వెళ్ళి ఏముంది, కరెంట్ పోతే క్యాండిల్ వెలిగించుకునే వాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ లైట్ ఆన్ చేస్తున్నాం అంటే. ఇంకా ఒకటి కాదండి, పొద్దున్నే లేచి మీరు పళ్ళు తోముకోవాలంటే ఫోన్ లో యాప్ నొక్కుతారు అంటారు. అది అయిపోతుందా? ఆ తర్వాత ఫ్లష్ నొక్కడానికి ఫోన్ లో బటన్ నొక్కుతారు, ఫ్లష్ అవుతుంది. వద్దులేదు, మా అంత లేజినెస్ మంచిది కాదు. షవర్ కూడా ఇదిగో. పిల్లలకు తినిపించడానికి కూడా ఫోన్ లో బటన్ వస్తే బాగుంటది కదా. అది వస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే మా అమ్మాయి అస్తమాను పేచి పెడుతూనే ఉంటుంది తినడానికి. భోజనం చేయడానికి పిల్లలు బాగా ఇబ్బంది పెడుతున్నారంటే అలాంటి యాప్ ఏమైనా ఉంటే కనిపెట్టండి. నెక్స్ట్ నిప్పు, పక్కన పిక్చర్స్. అనుపమ. అగ్నిపర్వతం. అగ్నిపర్వతం చూద్దాం. -6. అగ్నిపర్వతం కృష్ణ గారు అని చెప్పాంగా, మళ్ళీ ఈయన ఎవరు పోనీ చెప్పండి. ఈయన కూడా చేసి ఉండొచ్చు అనుకున్నారా? మళ్ళీ నొక్కలేరు కానీ ఆన్సర్ తెలిస్తే చెప్పండి. అగ్గిరాముడు. ఓకే, అగ్గిరాముడు. నిప్పు లాంటి మనిషి, ఇది కరెక్ట్. అగ్గిరాముడు కూడా కరెక్టే. అంటే మేము పుట్టక ముందు వచ్చి ఉండొస్తుంది ఆ మూవీ, సో మాకు తెలీదా? మాయాబజార్ చూసారా? మరి తెలిసే, అది కూడా మీరు పుట్టక ముందు వచ్చిందే. నిప్పు లాంటి మనిషి అంటారు, దేని గురించి? నిజం నిప్పు లాంటిది. ఓకే, మరి అబ్బాయిల గురించి ఏమనాలి? వాడు ఎలాంటి వాడు? పొగలాంటిది. పొగలాంటి వాడు కాదు, ఒకవేళ అమ్మాయి నిప్పు లాంటిదైతే మరి అబ్బాయి నీరు లాంటి వాడు. నిప్పుకి ఆర్జం పోసానంటే అది ఇంకా ఎక్కువైపోతుంది. నిప్పు మీద నీరు పోస్తే చల్లారిపోతుంది, ఆగిపోతుంది. అందుకని ఆమె నిప్పు లాంటిది అంటారు, నిజం నిప్పు లాంటిది అంటారు. మరి మగవాళ్ళని ఏమంటారో తెలుసా? గాలి లాంటి వాళ్ళు అంటారు.
అంటే నిప్పుని పెంచే వాళ్ళు అనమాట. అలాగే వారిని నీరు లాంటి వాళ్ళు అంటారు, అంటే నిప్పుని ఆర్పే వాళ్ళు అనమాట. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిప్పు మనం, వాళ్ళు సెకండరీ క్యారెక్టర్స్ అనమాట పాపం. నెక్స్ట్ నిప్పు పక్కన పిక్చర్స్. నాగార్జున గారి సినిమా సింధు. నిప్పు లాంటి మనిషి. చూద్దాం. మన ఈ షోని బాగా ఫాలో అవుతున్నారని అర్థమైంది. ఎందుకంటే మేము కృష్ణ గారి సినిమా టైటిల్ చెప్తే ఆ తర్వాత మన అనుపమ ఫాలో అయ్యి దాన్ని రామారావు గారికి చెప్పారు. అలాగే మేము ఇంతకుముందు సినిమా టైటిల్ చెప్తే ఆవిడ చెప్పకుండా ఈవిడ చెప్పారు సింధు, ఇప్పుడు మళ్ళీ దాన్ని. గుడ్ గుడ్ గుడ్, వెరీ నైస్, బాగా ఫాలో అవుతున్నారు. రాంగ్, -6. అగ్నిపుత్రుడు. నెక్స్ట్ నిప్పు పక్కన పిక్చర్స్. కృష్ణంరాజు గారు. జానకి క్లూ 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 క్లూ. నిప్పు అందుకో జానకి. ఏమండి నేను ఉప్పు అందుకుంటూ ఉన్నాను, ఇప్పుడు నిప్పు అందుకోలేను, పప్పు అయిపోయిన తర్వాత తీసుకొని వస్తానులే. అగ్నిపూలు. చూద్దాం. పాయింట్లు. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఎక్కడ పోయినాయి అక్కడ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎందులోకైనా సరే మనకు నిప్పు అవసరం అని. ఆ ఫైర్ మనలోనూ ఉండాలి, బయట కూడా ఉండాలి అని. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యరా చిరంజీవి సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి సినిమాలో చిరంజీవి అనే సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ జేడి చక్రవర్తి, బి చిరంజీవి. చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. థ్యాంక్ యూ. తీసుకోండి. లక్ష్మీ సాధన 1, సింధు 1, రజనీ గారు 1. పులి ఎన్నేళ్ల వయసు వరకు తల్లితోనే ఉంటుంది? ఆహా, ఎంత మంచి ప్రశ్న. ఆప్షన్స్. ఏ 2 ఏళ్లు, బి 4 ఏళ్లు. 4 ఏళ్లు. కాదు, 2 ఏళ్లు కరెక్ట్ ఆన్సర్. పులికి 18 నెలల వయసు వచ్చే వరకు వేటాడడం రాదు, అందుకని 2 ఏళ్ల వరకు తల్లితోనే ఉంటాయి. వేటాడడం రాగానే జంప్, నో మమ్మీ నో డాడీ. కర్ణాటక రాష్ట్ర రాజధాని నగరం ఏది? ఆప్షన్స్. ఏ పూణే, బి బెంగళూరు. బెంగళూరు. కరెక్ట్, తీసుకోండి 3. ఎక్కువ మార్క్స్ ఉన్నాయి. సింధు 2, లక్ష్మి 1. 850 బాల్య వివాహాలని అడ్డుకొని నాయకురాలిగా మారిన మహిళ పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ తెరెసా క్యాచెండమోటో, బి మేరీ డయాగ్నస్. మేరీ డయాగ్నస్. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ తెరెసా క్యాచెండమోటో. ఆగ్నేయ ఆఫ్రికాలోని మాలవీ రిపబ్లిక్ లో అనాదిగా జరుగుతున్న బాల్య వివాహాలని అడ్డుకున్న గిరిజన మహిళ పేరు తెరెసా క్యాచెండిమోటో. ప్రపంచంలోని అత్యధిక బాల్య వివాహాలు జరుగుతున్న మాలవీ దేశంలో గత 3 ఏళ్లలో 850 బాల్య వివాహాలని ఆపగలిగారు. ఓ బాలికను గనుక చదివిస్తే ఆ అమ్మాయి భవిష్యత్తులో మీకు అండగా ఉంటుంది అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. బాల్య వివాహాలు తప్పినటువంటి పిల్లలు ఆమెని ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉన్నారు. అక్కడ 9 లక్షల మందికి ఆమె నాయకురాలుగా ఎదిగారు.
వంశీ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ మహేష్ బాబు, బి సుమంత్. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్. 3 తీసుకోండి. రజనీ కుమారి 3. కపోతం అంటే సాధారణ వాడుకలో ఏ పక్షి? పావురం. తీసుకోండి. 6. 3 లక్ష్మీ సాధన అండ్ 1 అనుపమ, 2 రజనీ కుమారి. ఏమైనా అడుగుతారా? ఒక సాంగ్ అక్కడికి వెళ్ళాక పాడండి. ఇక్కడ నుంచి అక్కడ పాడు. పేపర్ తీసుకురండి. అయితే వెళ్ళి తెచ్చుకోండి. నమ్మవేమో గాని అందాల సుమరాణి ఈ సెట్ లో వాలింది, నా ముందే నిలుచుంది, అందుకే అమాంతన్నామది, ఇక్కడే నిశ్శబ్దం అయినది, ఎందుకో ప్రపంచం అన్నది, ఇక్కడే ఇలాగే నీతో ఉంది, నిజంగా మాటలతో ఇంతలా గారడి చేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే మెరిసింది. మల్లెపూల మాఫియాల ఒక మనసు సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ శర్వానంద్, బి నాగశౌర్య. శర్వానంద్. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా అమ్మమ్మ మంచి వేగంతో వచ్చావు. వేగంగా రాంగ్ ఆన్సర్ చెప్పి పోగొట్టుకున్నావు. బిందు మాధవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల నిర్మించిన సినిమా ఏది? ఆప్షన్స్: ఏ గోదావరి, బి ఆవకాయ బిర్యానీ. ఆవకాయ బిర్యానీ. కరెక్ట్. 3 పాయింట్లు. అమ్మయ్య. సింధు 2, రజనీ 1. ఏమైనా అడుగుతారా? 2 అన్న చెల్లెలు ఉన్నారు. అన్నకి 2 సంవత్సరాలు, అందులో సగం చెల్లెల వయసు. ఇప్పుడు అన్నయ్యకి 60 years, చెల్లెల వయసు ఎంత? అందులో సగం అంటే చెల్లెల వయసు 59ఏగా. నీకు ఎక్స్పీరియన్స్ బాగా వచ్చేసింది. అంటే అన్నకి 2 ఏళ్ళు, చెల్లికి 1 అంటే ఆ సగం అంటే 1 అన్నమాట. మనం అదే 60 అంటే అందులో సగం అంటే నేను 30 అంటారేమో అనుకున్నా. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం. బోలో. అయ్యో, బొట్టు పెట్టించుకొని వెళ్ళండి. ఇంటికి వచ్చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకొని వెళ్ళాలి. రండి. మిమ్మల్నే. అదేంటి అప్పుడే అందలం ఎక్కి కూర్చున్నారు? బొట్టు పెట్టుకోరా? కార్తీక దీపం కాంతుల్లో రూపం శ్రీ గౌరీ ఓలేనా శివుడల్లే చేరనా సౌభాగ్య సంపద. తాంబూలం ఇస్తారు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడే ఉన్నారు. తీసుకొని వెళ్ళండి. లక్ష్మి, రజని, అనుపమ, సింధు, మీకు కూడా బొట్టు పెడతా. కరెక్ట్ ఆన్సర్లు చెప్పినప్పుడు మీకు తిలకమే పెడతాను. బొట్టు ఎందుకు చూద్దాం. మొదటి పిక్చర్ తెలిస్తే బజర్ నొక్కండి. సింధు. తమన్నా. కరెక్ట్ అయినట్టయితే నీకు తిలకం, లేకపోతే లేదు. ఓకేనా? చూద్దాం. అరే, ఆ అమ్మాయి నీకు బొట్టు పెట్టడానికి వచ్చింది. నేనే పెడతాను ఉండు. తర్వాత చిత్రం. రజని. హరికృష్ణ. చూద్దాం. ఒక్క నిమిషం, ఇది కరెక్టో కాదో నేను చూసేసి వస్తాను. ఈలోగా ఎవరో చుట్టాలు వచ్చినట్టున్నారు మన ఇంటికి. వాళ్ళకి బొట్టు పెట్టేసి వస్తాను.
వెళ్ళండి. ఏమిటో చాలా మంది చుట్టాలు వస్తున్నారు ఇవాళ. చూద్దాం. అరే కరెక్ట్. నెక్స్ట్ చిత్రం. అనుపమ. జగపతి బాబు. చూద్దాం. మనిద్దరు ఏదో అది పట్టుకుని వచ్చినట్టు బాగుంది తెలుసా ఇద్దరు మంచి ఫ్యాక్షన్ లీడర్ ఉన్నారు. అదే ఇద్దరికి బయలుదేరి సుమా సుమా నేను నీ కోసం బొకే తీసుకొచ్చాను సుమా. తయారు చేసావా? అయ్యి. క్రాఫ్ట్ చేస్తా అని చెప్పాను కదా. చాలా బాగుంది. దీని special ఏంటో తెలుసా? ఆ, ఎప్పటికీ వాడిపోదు. అవును. ఇంకో స్పెషల్ కూడా ఉంది, వాసన కూడా రాదు. బట్ కలర్ఫుల్ గా ఉంది కదా. బాగుంది. దేంతో చేసావు ఇది? ఫోమ్ పేపర్. ఫోమ్ పేపర్. ఎన్ని ఫ్లవర్స్ చేశాను చూడు నీకు. చాలా. కలర్స్. ఎంతసేపు పడుతుంది ఒక్కొక్క ఫ్లవర్ కి? 1 minute 2 minutes. 1 minute 2 minutes లో అయిపోతుందా? Yes. ఓకే బాగుంది. థ్యాంక్ Thank యూ. you. నెక్స్ట్ పిక్చర్. రజనీ కుమారి. కమల్ హాసన్. చూద్దాం. కాదు, ప్రకాష్ రాజ్. -6. ఆయన కూడా తిలకం పెద్ద మీసాలతో వచ్చారు. నెక్స్ట్ పిక్చర్. లక్ష్మి. నాగార్జున. చూద్దాం. ఎస్, నాగార్జున. తిలకం మీకు దిద్దాలిగా నేను తిలకం. నెక్స్ట్ పిక్చర్. అనుపమ. 10 9 8 7. ఉపేంద్ర. ఉపేంద్ర. చూద్దాం. సునీల్. -6. సునీల్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. గేమ్ చూడండి. మగ్గు తీసుకోండి, ఇలా పెట్టండి. ఇప్పుడు ఇక్కడి నుంచి పట్టుకెళ్ళండి. జాగ్రత్తగా కుర్చీని ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టి, జాగ్రత్త పడిపోయే అవకాశం ఉంది. ఇది చీర కూడా పడకూడదు. పడకుండా ఇప్పుడు మగ్గు తీసుకొని బాటిల్ మీద బొర్లించాలి. మీరు కావాలంటే ఇలా కూడా తీయొచ్చు. ఒకవేళ ఇలా పడిపోయింది అనుకో, మళ్ళీ దీన్ని ఇలా పెట్టేయడానికి లేదు, వెనక్కి వెళ్ళి ఇంకోటి తెచ్చుకోవాలి. ఇది గేమ్. రెడీ 1 2 3 గో.
అక్కడ వరకు ఓకే. ఆడవాళ్ళకి చాలా ఈజీ, నూనెలోంచి అప్పడాలు పూరీలు తీసినట్టు. మగ్గుపడే సేర్ తీసుకెళ్ళండి. చేతిలో ఉండే కర్రలు సరిగ్గా పట్టుకోండి. రెండు అంటే 12 అండ్ రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 18 పాయింట్లండి. కూల్ జగ్. రెడీ 1 2 3 గో. ఫస్ట్ నుంచి మొదలెట్టండి. కరెక్ట్ గడిలో పెట్టుకోండి. మొత్తానికి టెన్షన్ తో ఒకటే పెట్టగలిగావు 6. అండ్ డిన్నర్ సెట్. ఓకే లక్ష్మీ సాధన, మీ టార్గెట్ 18 అంటే 3 మగ్గులు పెడితే చాలు, మీరు విన్. రెడీ 1 2 3 గో.
లీలా లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా రంగులు మారే ఫ్లేవర్ లా టాలీ టాలీ మసాలా వెంకీ రామ్ కా మసాలా టాలీ టాలీ మసాలా. సో ఈ రోజు విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు సాస్ పాన్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. థాంక్యూ. మీ అందరికీ శ్రీ మురళీమోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు గిఫ్ట్ బ్యాగ్. మళ్ళీ కలుద్దాం స్టార్ మైల్ లో, అంతవరకు సెలవు, బాయ్ బాయ్. కిందకి ఇలా నొక్కండి, పైనుండే గాలిని అటువైపుకి తొయ్యండి, పిడకలు కొట్టండి. మళ్ళీ ఇటువైపు. అస్సలు ఇంకా ఏ పాట అయితే మనకేంటి, తిప్పి 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 కొట్టేయడం. ఎరగొట్టదా చేయవండి. మా ఆయనకి ఒక్కదాన్ని పెళ్ళండి. ఏమో ఎవరికి తెలుసు. వీళ్ళెవరనే కదా మీ డౌట్. ఆదిత్య రామ్ కి ముక్కి మధ్య పొడుగ్గా పెరుగుతోంది, అందుకనే తను దాన్ని అప్పుడప్పుడు ఆపేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనం ప్రిపేర్ చేసిన రెసిపీ మనమే మంచిది అనకూడదు, అవతల వాళ్ళు తిని అది మంచిది అనాలి. మంచిగా ఉంటే మీరు తినండి, మంచిగా లేకపోతే మీ హస్బెండ్ కి పెట్టండి.